పదే పదే అన్ని మీటింగ్లో చెప్పిన ఒకే ఒక మాట, మీ ఇంట్లో మంచి జరిగిందంటేనే నాకు ఓటు వేయండి, మీరు నా వల్ల లాభపడ్డారు అనుకుంటేనే నాకు ఓటు వేయండి అన్నారు. అంటే ఇప్పుడు సంక్షేమ పథకాలు అందుకున్న వాళ్ళందరూ వేయలేదు అని అనుకోవాలా, సంక్షేమ పథకాలు వాళ్ళకు నచ్చలేదు అనుకోవాలా, అసలు ఎక్కడ ఇంత దారుణంగా పరాజయం? ఇప్పుడు సంజయ్ గారు, ఇప్పుడు అసలు వేయలేదు అనేది కూడా కరెక్ట్ ఏం కాదు. ఎందుకంటే 40% దాదాపు సబ్జెక్టు కరెక్షన్ రేపు లెక్కలు వస్తాయి. బట్ నా అంచనా చెప్తున్నాను, 40% అంటే 2019లో టీడీపీకి వచ్చిన ఓట్లు అంతే 39% అంటే ఈక్వల్ టు దట్, కాస్త ప్లస్ కూడా ఉండొచ్చు. ఆ ఓట్లు అయితే వచ్చినాయి. మరి వాళ్ళందరూ వేసినట్టే కదా. కానీ వీళ్ళందరూ కలవటం వల్ల అందరికి కలిపి మేబీ 50. ఇప్పుడు వీళ్ళందరూ కలవడం వల్ల అన్నా కూడా విడివిడిగా చూసినా కూడా ఏ పార్టీకి ఆ పార్టీ మంచి పర్ఫార్మెన్స్ చూపించింది. ఇప్పుడు టీడీపీ చూసుకున్నా కూడా జనసేన లేకపోయినా టీడీపీ లేకపోయినా సింగిల్ లార్జెస్ట్ పార్టీగానే అవతరించింది. జనసేన 21 దాంట్లో 21 అంటే 100% విక్టరీ కొట్టినట్టు. కరెక్టే, కానీ టీడీపీ సపోర్ట్ చేస్తేనే కదా, టీడీపీ వాళ్ళు అక్కడ ఓటేస్తేనే కదా. టీడీపీ అక్కడ అభ్యర్థి నిలబెట్టలేదు కాబట్టి జనసేన వచ్చింది అంటారు. ఇప్పుడు ఈవెన్ 2019లో జగన్ నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి అన్నప్పుడు కూడా, ఫర్ ఎగ్జాంపుల్ మా 3 పార్టీలు కలిపి వచ్చిన ఓట్లు 47%, 3 కలిపి 47%. ఇప్పుడు ఇంకో 5-6% ఎక్కువ వచ్చినాయి. 5-6 ఎక్కడి నుంచి వచ్చినాయి? యాంటీ ఇన్కంబెన్సీ. అది లేదు, ఇప్పుడు కాలర్లంతా మాట్లాడుతున్న ఆ విషయాలు, వీటి వల్ల ఒక 5-6% ఆ తేడా వచ్చింది. అంతే కదా. అని వాళ్ళు ఎవరు వాడు సీట్లు 11 వచ్చినా ఓట్లు ప్రపోర్షనేట్ ఏం కాదు. ఓట్లు వచ్చేటప్పటికి ఎక్కువే ఉంటాయి. ఓట్ల ప్రపోర్షనేట్గా చూస్తే 170 రావాలి సీట్లు ఇద్దరి మధ్య. అది ఓట్లు వచ్చిన దామాషాలో చూస్తే సరే, వాట్ ఎవర్ ఇట్ ఈజ్, ఆయన ఎంత చెప్పినా ఇప్పుడు అల్టిమేట్గా గెలుపు ఒక ఓటుతో గెలిచినా, 1%తో గెలిచినా గెలుపు. ఆ రకంగా చూస్తే ఇక్కడ ఆయన ఓడిపోయారు కాబట్టి ఆయన కూడా ఇంట్రాస్పెక్షన్ చేసుకోవాలి. అది ఏంటి, దాని కారణాలు అని చూసుకోవాలి. తర్వాత అది ఆయన ఏం చేస్తారనేది ఇక కాలం నిర్ణయిస్తుంది.